ఫిష్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాం. కొరమేను చేప అయితే కొరమేను ఫిష్ తీసుకున్నాం. ఫస్ట్ ముక్కలకి కొంచెం పసుపు, అలాగే కాస్త ఉప్పు, కొద్దిగా నూనె, కొంచెం నూనె, అలాగే కాస్తంత వెనిగర్ అయినా లేదా నిమ్మరసమైనా కలిపి పెట్టుకుంటే సహజంగానే చేపలో ఆ నీచు వాసన ఉంటుంది కదా, అది తెలియకుండా ఉంటుందన్నమాట. స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్తంత జీలకర్ర, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనమాట. నేను మరీ సన్నగా ఎందుకు కట్ చేయలేదంటే దీన్ని ఎలాగో మనం మిక్సీ పట్టేస్తాం, పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, ఇంకా వెల్లుల్లి, అలాగే అల్లం. ఇలా అశ్విని గారు ఇలా కచ్చా పచ్చాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఇదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఫిష్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కారం. చేపలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటి ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. ముక్కలన్నీ మనం వేసుకున్నాం కదా, మసాలాతో పాటు చక్కగా ఉడికిపోయాయి. అలాగే కొంచెం చింతపండు రసం పైనుండి వేసుకోవాలి. అలాగే పైనుండి కాస్త కొత్తిమీర వేసుకోవాలి.